హాయ్ హలో నమస్తే. సో ఫ్రెండ్స్, ఫైండ్ యువర్ ఎటర్నల్ లవర్ అంటే మన శాశ్వతమైనటువంటి లవర్ని మనం దొరికించుకోవాలి, ఫైండ్ అవుట్ చేయాలి, అంటే కనిపెట్టాలి. శాశ్వతంగా మనల్ని ఎవరైతే లవ్ చేస్తారో వాళ్ళతో మనం ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి మనం మామూలుగా ప్రతి మనిషి కూడా ఒకరి నుంచి ప్రేమని ఆశించడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ బయట ప్రేమని ఒకరి నుంచి మనం ఆశించడం వల్ల వస్తువు నుంచి కానీ మనుషుల నుంచి కానీ రకరకాలుగా మనం ఎప్పుడు కూడా శాశ్వతంగా మనం వాళ్ళు ప్రేమించలేరు. ఎందుకోసం అంటే కొన్ని అవసరాలు, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో అవసరం వల్ల మనం వాళ్ళని ప్రేమించవలసి వస్తుంది. సో అసలు అది ప్రేమే కాదు, కొంతకాలం వరకే ప్రేమ అనేది ఉంటుంది. నిజంగా కూడా తనని తాను తెలుసుకున్నవాడు లాస్ట్ వీడియోలో చూసాం మనం. తన యొక్క ఆత్మని ఎవరైతే అనుభవంలోకి తెచ్చుకున్నారో, తను తాను తెలుసుకున్న వాళ్ళు, తానే అంతా తెలుసుకున్న వాళ్ళు, తానే అందరిలో ఉన్నాడని తెలుసుకున్నవాడు రియల్గా లవ్ చేయగలుగుతాడు. సో మన యొక్క ఎటర్నల్ లవర్, మన యొక్క ఆత్మని మనము ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో, ఆత్మస్థితిలో ఉంటామో, ఇంకా మనకి ఎవరు అవసరం లేదు. మన ఆత్మయే మనకు శాశ్వతమైనటువంటి లవర్, ప్రేమికుడు. ఎందుకంటే మనం ఏం చేసినా యాక్సెప్టెడ్. నువ్వేం చేసినా చేయకపోయినా సంబంధం లేదు. నీకేం కావాలన్నా అది నీ ఆత్మశక్తి ద్వారా సృష్టించుకోవడానికి అది రెడీగా ఉంటుంది. నువ్వేం చెప్పినా నీ ఆత్మ ఓకే అంటుంది. నువ్వు తప్పు చేసినా, ఒప్పు చేసినా, పాజిటివ్, నెగిటివ్, ఇవన్నీ నీ గురించి నువ్వు ఇది ఆబ్జెక్షన్ అనేది ఉండదు. నేను ఎలాగా ఉండాలనుకుంటున్నావు అలాగా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఎటర్నల్ లవర్ మన ఆత్మే. కాబట్టి మనము చనిపోయినా ఉన్నా, ఈ జీవితంలో ఎంతమందితో కలిసి ఉన్నా, వాళ్ళు ఎవ్వరు కూడా మన లైఫ్లోకి మనం చనిపోయినప్పుడు రారు, మనతో పాటు రారు. కాబట్టి ఇక్కడ మన పరిస్థితులకు అనుభవం కోసం ఎంతోమంది మనతో ఉంటారు. నాటకం రంగం ఇదంతా మనమే మేనిఫెస్ట్ చేసుకొని ఆడుతున్న ఒక నాటకం. కాబట్టి ఇందులో మనం శాశ్వతంగా ఉంటారని కొన్ని భ్రమల్లో కొంతమంది, ఎక్స్పెక్టేషన్స్తో కొంతమంది, రకరకాల డిప్రెషన్స్, యాంగ్జైటీస్, రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకోసం వస్తున్నాయంటే మన శాశ్వతమైనటువంటి ఆ ఆత్మని పట్టుకోకపోవడం వల్ల, ఆ స్థితిలో ఉండకపోవడం వల్ల, ఆ ప్రేమ అందకపోవడం వల్ల మనము ఈరోజు బయట డిపెండ్ అవుతూ ఉన్నాం. బయట శాశ్వతమైన ప్రేమ దొరుకుతుందని చెప్పేసి మనం ఒక భ్రమలో బతికి ఎంతో రకరకాల సమస్యలు మనం కొని తెచ్చుకుంటున్నాం. సో మన యొక్క శాశ్వతమైన ప్రేమికుడిని మనం పట్టుకున్నప్పుడు ఇంకా ఎవరి అవసరం ఉండదు మనకి. మనం అందరినీ కూడా లవ్ చేయగలుగుతాం, మనం అందరినీ కూడా ఒకేలా చూడగలుగుతాం. సమస్థితిలో ప్రతి ఒక్కరిని మనము సమానంగా, మనం ఎలాగా ఉన్నామో వాళ్ళకు అలాగా ఇంపార్టెన్స్, రెస్పెక్ట్ అదంతా ఇస్తాం. సో మన స్థితిలో మనం ఉండాలి అంటే చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు, రకరకాల సాధనలు చేస్తూ ఉంటారు, రకరకాల ప్రాక్టీస్లు ఉన్నాయి దీనికోసం. మన ఆత్మస్థితిలో ఉండాలి, మన యొక్క శాశ్వతమైనటువంటి ఆత్మకు మనం కనెక్ట్ అయి ఉండాలి, మనతో ఉండే లవర్తో మనం ఉండాలి అంటే మనం రకరకాల పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా మనకు కావాల్సింది సంకల్పం. నిజంగా కూడా నాకు అలాంటి ప్రేమ కావాలి, శాశ్వతమైన ప్రేమ కావాలని, అలాంటి ప్రేమికుడిని నేను పట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఇన్సైడ్ వెళ్ళాలి, మీరు లోపలికి ప్రయాణించాలి. బయట వెతికితే యూ విల్ బి ఫెయిల్. ఎందుకోసం అంటే ఎక్కడ నువ్వు ఒక వ్యక్తి ద్వారా ప్రేమను ఆశిస్తావో అప్పుడు నీకేమవుతుందంటే అక్కడ కొంతకాలం మాత్రమే నీకు ఆ ప్రేమ దొరుకుతుంది, తర్వాత దొరకకపోవచ్చు. ఎందుకోసం అంటే ఎవ్వరు కూడా, ప్రతి పర్సన్ ఈ భూమి మీద యూనిక్గా ఉంటారు. ఒక పర్సన్ లాగా ఒక పర్సన్ ఉండలేడు. యూనిక్ క్వాలిటీస్తో, డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ థింకింగ్ ప్యాటర్న్తో ఒకరొకరు ఉంటారు అనమాట. కాబట్టి
కొంతకాలం వరకు జర్నీ చేసిన నెక్స్ట్ తర్వాత మిస్అండర్స్టాండింగ్స్, వీళ్ళకి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల, వాళ్ళ ఆలోచనలు వీళ్ళ యొక్క ఆలోచన ధోరణులు సెట్ కాకపోవడం వల్ల మనకి అక్కడ నుంచి ప్రేమ అనేది దొరకదు. అప్పుడు మనం సఫర్ అవుతాం. అది కొంత మాత్రమే. నిజంగా కూడా ఒక గురువు, అందుకే గురువు శిష్యుల మధ్యలో ఉండే బాండింగ్ చాలా గ్రేటెస్ట్ లవ్. నిజంగా కూడా ఈ భూమి మీద గ్రేటెస్ట్ లవర్స్ ఎవరంటే గురువు శిష్యుడు. నిజమైన గురువు, నిజమైన శిష్యుడు గ్రేటెస్ట్ లవర్స్. ఎందుకోసం అంటే వాళ్ళ మధ్య కేవలం ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్, ఎక్కడ కండిషన్స్ లేకుండా, ఎలాంటి ఇది లేకుండా తనని తాను ఎలా ప్రేమిస్తాడో గురువు అలాగా శిష్యుని ప్రేమిస్తాడు. ఇక్కడ అన్కండిషనల్ లవ్ అనేది ఉంటుంది. నిజమైన లవర్స్ గురు శిష్యులు. సో అలాగా మనము గురువు ఎప్పుడు కూడా శిష్యుని యొక్క తను ఎలా అయితే శాశ్వతమైనటువంటి ప్రేమ స్వరూపంగా మారిండో అతనికి కూడా అలాగ మారాలని చెప్పేసి ఇతను ఎంతో ప్రయత్నం చేసి అతను అలాగ తీర్చిదిద్దుతాడు. సో ఇది నిజమైనటువంటి ప్రేమ, ఇది నిజమైనటువంటి ఉన్నత లవ్. సో అక్కడ ఫ్రీడమ్ అన్నీ ఉంటాయి, అక్కడ A to Z. సో మనము మన యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమతత్వంలోకి మనం వెళ్ళాలి, ఆ స్థితికి కనెక్ట్ అవ్వాలి. ఆ ప్రేమికుడిని, ఆ లవర్ని, మనలో ఉన్నటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఎటర్నల్ లవర్ని పట్టుకోవాలనుకుంటే మనకు నిజంగా కావాల్సింది సంకల్పము. ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి, ఒకరొకరు ఒక వేలో వెళ్తారు. కానీ మీకు కావాల్సింది పట్టుదల. మీకు ఎలాంటి మార్గాల్లో వెళ్తే మీకు ఈజీ అనిపిస్తుందో మీరు సంకల్పిస్తేనే మీకు అర్థమవుతుంది. అందరు సాధన చేసి వెళ్తారని కాదు, కొంతమంది నార్మల్గా కూడా అలాగా పనుల్లో నిమగ్నం అయిపోయి, ఇన్వాల్వ్ అయిపోయి, ఆ ఆలోచనలతో, విచారణతో, రమణ మహర్షి చెప్పినట్లుగా అలాగా వెళ్ళిపోతారు. కానీ ప్రతి ఒక్కరు చేయాల్సిన జర్నీ ఇన్సైడే. ప్రతి ఒక్కరూ చేయాల్సిన జర్నీ లోపలికి ప్రయాణమే చేయాలి. కాబట్టి మనకు ఋషులు, మునులు, యోగులు ఇచ్చినటువంటి మార్గాలు చాలా సింప్లెస్ట్ వేగా ఉన్నాయి. కాబట్టి అలాంటి టీచింగ్స్ని మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. మనం ఎటర్నల్ లవర్తో మనం ఎలా కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకోసం అంటే ఒకసారి మనము మన శక్తిని ఊర్ధముఖం చేసుకొని మన ఆత్మస్థితికి మనము వెళ్ళగలిగితే, ఆత్మస్థితి అంటే ఏం లేదు, మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండడం. మన మూమెంట్ టు మూమెంట్ ఉండి ఇన్వాల్వ్ అయి ఉన్నామంటే ఎవ్వరు గుర్తురారు. నీకు చాలా ఆనందం, నువ్వేం చేసినా ఆనందం, నువ్వేం చూసినా ఆనందం, ఏం మాట్లాడినా ఆనందం. నువ్వే ఒక ప్రేమ స్వరూపంగా మారుతావు. నీ పలుకులు, నీ చేష్టలు, ప్రతిదీ కూడా నువ్వు మూమెంట్లో ఉండగలిగితే, నువ్వు ఆత్మస్థితిలో ఉండగలిగితే నువ్వు ఒక మార్గదర్శకుడిగా తయారవుతావు. నీ ప్రతి మాట ఒక సూక్తి అయిపోతుంది, నీ ప్రతి మాట ఒక ఫార్ములా అయిపోతుంది, నీ ప్రతి మాట ఎంతోమందికి ఆదర్శంగా ఉంటుంది. నీ ప్రతి చేష్ట అలాగ ఒక మాస్టర్ లాగా తయారైపోతావు. సో మనకి ఇంకా ఎవరి వల్ల ఏమీ అవసరం ఉండదు. నీకు చాలా ఆనందంగా, ఏమున్నా లేకున్నా ఆనందంగా ఉండే స్థితి అది. నీకేం కావాలనుకుంటే అది నీ ఆత్మ నీ అడిగితే ఇచ్చేస్తుంది. నీ యొక్క లవర్, నీ యొక్క శాశ్వతమైనటువంటి ఎటర్నల్ లవర్ని నువ్వు ఏం అడిగితే అది ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంది. కానీ మనమే అడగడం లేదు. అడగండి ఇవ్వబడుతుందని చెప్పేసి జీసస్ క్రైస్ట్ చెప్పడం జరిగింది. సో ఇలాగా ఎక్కడ తీసుకున్నా, ఏ గురువుకి వెళ్ళినా ప్రతి ఒక్కరూ నీలోనే ఉంది, అంతా నీలో వల్లనే ఉన్నాడు శివుడు. సో ఇలా రకరకాల ఎంతమంది గురువులు ఏం చెప్పినా సత్యం ఒకటే ఉంటుంది, ట్రూత్ అనేది ఒకటే ఉంటుంది. సో మనం పట్టుకోవాల్సింది ఎటర్నల్ లవర్. అతనికి మనం రకరకాల పేర్లు పెట్టినాం. సో మన యొక్క ఆత్మస్థితిని మనం పొందాలి అనుకుంటే, మన శాశ్వతమైనటువంటి లవర్ని పట్టుకోవాలనుకుంటే, ఆ శివుని పట్టుకోవాలనుకుంటే, అతనితో మనం ఉండాలనుకుంటే, అతనే మనంగా మారిపోవాలనుకుంటే మనకు చేయాల్సిన మార్గాలు ఎన్నో ఉన్నాయి. మీకు నిజంగా నేను చెప్పే మార్గం, నేను చెప్పే టెక్నిక్స్ మీకు నచ్చినట్లయితే మీరు రండి, పెయిడ్ క్లాసెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.